నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ వనారస సారికా వంటలు. ఈరోజు పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయండి. పచ్చి పులుసుకు కావలసిన పదార్థములు: 15 గ్రాముల చింతపండు, 3 స్పూన్ల కారం, 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, అందులో ఒట్టిమిరపకాయలు, 1/4 కేజీ పల్లీలు, కరివేపాకు, జీలకర్ర. కరివేపాకు జీలకర్రను 1 నుండి 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత పక్కన తీసేసుకోవాలండి. పల్లీలను వేయించుకోవాలండి. 4 నుండి 5 నిమిషాల పాటు పల్లీలను బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వచ్చేంత వరకు పల్లీలను బాగా వేయించుకోవాలండి. తరువాత ఈ పల్లీలు పొట్టును తీసేసుకొని ఓ బౌల్లో వేసుకుందామండి. వేయించుకున్న కరివేపాకు, జీలకర్రని ఇంకా పల్లీలను మిక్సీకి వేసుకుందామండి. ఈ మిశ్రమాన్ని ఓ 3 నుండి 4 నిమిషాల పాటు నున్నగా అయ్యేంత వరకు మిక్సీకి వేసుకోవాలండి. ఇలా బాగా నున్నగా కలిసేలా వేసుకోవాలండి. ఇప్పుడు చింతపండును 2 గ్లాసుల నీళ్ళలో బాగా కలిసేలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలో ఈ చింతపండు రసాన్ని వేసుకోవాలండి. ఇంకా మనకి పులుసు ఎక్కువ కావాలంటే 1/2 గ్లాస్ నీళ్లు ఈ చింతపండులోకి నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఈ గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పల్లీల పొడిని వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఉంటలు లేకుండా బాగా నున్నగా ఉండేలా కలుపుకోవాలండి. కొద్దిగా పులుసు తక్కువైనట్లు అనిపిస్తే ఇంకొంచెం చింతపులుసు కలుపుకొని వేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసిన 2 ఉల్లిపాయలను ఇందులో వేసుకుందామండి. తరువాత ఓ 2 స్పూన్ల కారం పొడి వేసుకుందామండి. కొద్దిగా కలుపుకొని చూసి కారం అయిందో లేదో చూసుకొని, కాకపోతే ఇంకో స్పూన్ కారం పొడి వేసుకుందామండి. తరువాత 3 స్పూన్ల ఉప్పు వేసుకుందామండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి తిప్పుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఓకేనండి. ఇప్పుడు తిరుగుబాతుకు వేసుకుందామండి. ఒక 1/2 కప్పు నూనె లేదా 3 స్పూన్ల నూనె వేసుకుందామండి. ఇప్పుడు తిరుగుబాతుకి వేసుకున్న ఆవాలు, జీలకర్ర, 1/2 ఉల్లిగడ్డ, 3 వట్టిమిరపకాయలు తుంచినవి వేసుకుందామండి. ఒక 2 నుండి 3 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు చింతపులుసును వేసుకుందామండి. కొద్దిగా తిప్పుకుందామండి. ఓకేనండి, చింతపులుసు రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.